నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కంటి చూపు, ఐ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తున్నాయి. సరే, పెద్దవాళ్ళకి వస్తున్నాయి అంటే ఒక రకం ఏజ్ కారణం, ఏజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల్లో కూడా భూతద్దాలు వస్తున్నాయి. దానికి కారణాలు కూడా అనేకం. అన్ని కారణాలు కూడా తల్లిదండ్రులుగా పిల్లలకు కూడా ఈవెన్ తెలుసు. స్క్రీనింగ్ టైమింగ్ కానియచ్చు, ఇంకా ఫుడ్ ఇంటేక్ కానియచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్. అసలు ఎందుకు వస్తున్నాయి, వచ్చిన వాటిని ఎలా మనం న్యాచురల్గా సాల్వ్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ఆధ్యాత్మిక ప్రకృతి జీవన విధానం నుంచి జంగమయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సరే, పెద్దవాళ్ళకి కంటి చూపు లోపం ఉంది అంటే మా తాతగారు అండి మేబీ 86+ ఉండుంటారు. ఇప్పటికీ స్పెక్స్ వాడరు, పేపర్ చదువుతుంటారు. పక్కనే మా అమ్మగారు కూర్చుంటారండి భూతద్దాలు వేసుకొని చక్కగా. అంటే ఈవెన్ వాళ్ళ మనవళ్ళకు కూడా మనవరాళ్ళకు కూడా స్పెక్స్ వచ్చేసాయి. అంటే ఇక్కడే తెలుస్తుంది మనం ఎక్కడ లాస్ అవుతున్నాము అని చెప్పేసి. ఎలా తెలుసుకోవాలి మనం? ఈ ప్రాబ్లం వల్ల మనకి కంటి చూపు లోపం వస్తుంది, పిల్లలు అలా కాకూడదు. ఇక అంటే ఏం చెప్తారు, ఎందుకు వస్తుంది, ఎలాంటి రెమెడీస్ కావాలి మనకి? ఇప్పుడు పూర్వము మన పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు ఓల్ గ్రెయిన్స్ తిన్నారు. ఓల్ గ్రెయిన్స్ అంటే తెలుసా మీకు? ఫైబర్తో కూడుకున్నటువంటి పప్పులు, బియ్యాలు ఇవన్నీ తిన్నారు. రెండోది ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చిన తేనె తాగారు వాళ్ళు. ప్రకృతి నుంచి వచ్చినటువంటి తీయటి పళ్ళు, అవి మామిడి పళ్ళు కావచ్చు, జామ పళ్ళు కావచ్చు, నేరేడు పళ్ళు కావచ్చు, ఇలాంటివన్నీ సీతాఫలం పళ్ళు కావచ్చు. ఇప్పుడు మానవ దేహం ఎందుకు సృష్టించబడిందంటే అమృతాహారాలు తినడానికి సృష్టించబడింది. మధుర పదార్థాలు తినాలి మానవుడు, మధురంగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా. అంటే మధురం అంటే ఏంటో ప్రకృతి నుంచి వచ్చిన మధురం. మనం మధురం అంటే ఏమనుకుంటామంటే ఈరోజు స్వీట్ అనుకుంటున్నాం, చక్కెరతో తయారు చేసింది అనుకుంటున్నాం. చక్కెర కాదు, చక్కెరలో సల్ఫర్ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక ఆర్గాన్ ఉంటుంది, ఒక కెమికల్. అది శరీరం విసర్జించలేదు దాన్ని. అది ఒక్కసారి శరీరంలోకి వెళ్ళిందంటే దాన్ని విసర్జించడం శరీరం వల్ల కాదు. సల్ఫర్ అనేటువంటి చాలా ప్రమాదకరమైనది. కాబట్టి దాన్ని మనం ఈరోజు మధుర పదార్థం అనుకుంటున్నాం. ఇది ప్రమాదం. కాబట్టి చక్కెరను కూడా శరీరం విసర్జించాలి. చక్కెరతో వండిన పదార్థాలు, చాక్లెట్లు కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనం తాగుతున్నాం, మన పిల్లలకి ఇస్తున్నాం. ఇవన్నీ మనం తింటున్నాం, మన పిల్లలకి ఇస్తున్నాం. చూడండి ఇక్కడ ఎంత ప్రమాదం జరుగుతుందంటే ఇవన్నీ మైదాతో తయారు చేయబడతాయి. మైదా అనేది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పదార్థం. వీటన్నిటి గురించి చదివితే మీకు కళ్ళు తిరుగుతాయి. అదే ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు. ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేస్తే ఆల్ కైండ్ ఆఫ్ జబ్బులు కూడా వచ్చేస్తాయి కదా. మరి ఆల్ పర్పస్ అంటే ఆల్ డిసీజెస్ కూడా అక్కడే ఉంటాయి, దాంతోనే ఉంటాయి. మనకి ఏమైందంటే ఈరోజు సోమరితనం ఎక్కువైంది. మన సోమరితనమే మనకు శత్రువు. మన యొక్క అజాగ్రత్తే మనకు అజాత శత్రువు. చూడండి, నేనేమి చేయకూడదు, నాకేదో ఎవరో చేసి పెట్టేస్తే నేను తినేయాలి. నేనేమి చేయకూడదు, నేను ఏదో హోటల్లో కొనేస్తేనో లేకపోతే ఏదో ఒక మాల్లో వెళ్ళి ప్యాక్ తెచ్చుకొని తినేస్తేనో నా వంట అయిపోవాలి, నేనేం పని చేయకూడదు అనేటువంటి ధోరణి ఇప్పుడు ఎక్కువైపోయింది అందరిలో. చాలా సులభంగా బ్రతికేయాలి, డబ్బు మాత్రం సంపాదించాలి, దాంతో ఇవన్నీ కొనుక్కోవాలి, నేను బ్రతికేయాలనుకుంటున్నాను. కానీ న్యాచురల్గా వండుకోవడానికి, న్యాచురల్గా పండించుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ దెబ్బతింటున్నాయి అన్నీ. కాబట్టి విటమిన్ ఏ లోపం కంటి చూపు దెబ్బతింటుందంటే ముఖ్యంగా విటమిన్స్ ప్రాబ్లం. విటమిన్ ఏలో ఎక్కడ దొరుకుతుందండి మీకు? విటమిన్ ఏ అంటే వెజిటేబుల్స్ లో దొరుకుతుంది. న్యాచురల్ వెజిటేబుల్స్ కానివ్వండి, లేకపోతే రా వెజిటేబుల్స్ అన్నాం కదా ఇంతవరకు, రా వెజిటేబుల్స్ లో దొరుకుతుంది, రా ఫ్రూట్స్ లో దొరుకుతుంది. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి పదార్థంలో కూడా మీకు విటమిన్ ఏ ఉంటుంది. మన పూర్వకాలం మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సజ్జ పంటలు కానీ, జొన్న పంటలు కానీ, ఇలాంటి పంటల్లో డైరెక్ట్గా పంటల్లోకి వెళ్ళి బెండకాయలు, వంకాయలు డైరెక్ట్గా తినేవాళ్ళు మన వాళ్ళు. ఇది మీకు అంతమందికి తెలుసో తెలియదు. టమాటాలు తినేవాళ్ళు, టమాటా పళ్ళు తినేవాళ్ళు, బెండకాయలు తినేవాళ్ళు, ఇంకా మీకు పెసలు, అలసందలు, ఇలాంటివి ఏవేవి ఉన్నాయి ఇవన్నీ డైరెక్ట్గా కంకిలో ఒలుచుకొని ఇలా ఇలా నలిపేసుకొని తినేసేవాళ్ళు. అంటే మీకు అందులో ప్యూర్ ఆర్గాన్స్, ప్రాణశక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ మనిషి పీల్చిన గాలినే పొలం కూడా పీల్చింది, ఎందుకంటే వాళ్ళ పొలమే కదా. ఈ మనిషి త్రాగిన నీటినే పొలం కూడా తాగింది. ఈ మనిషి నివసించే ప్రదేశంలోనే ఆ పంటలన్నీ పండాయి. చూడండి, వాతావరణం యొక్క కాలుష్యం లేదు, అక్కడ కలయిక ఉంది. ఆ గాలినే
పంట పీల్చింది తాను పీల్చాడు, ఆ నీటినే పంట తాగింది తాను తాగాడు, ఆ మట్టిలోనే ఇతను నడిచాడు, ఆ పంట కూడా పండింది. చూడండి ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఆయన అమెరికా నుంచి కివీ ఫ్రూట్ తీసుకొని తినలేదు, లేదు స్ట్రాబెర్రీ తెచ్చుకొని తినలేదు. అక్కడ పండిన బిక్కి పండ్లని, అక్కడ పండినటువంటి న్యాచురల్గా ఏవో రకరకాల పళ్ళు, సీతాఫలం పళ్ళు, జామ పళ్ళు, మామిడి పళ్ళు, ఎన్ని రకాల పళ్ళు అండి అడవిలో, కరివి పళ్ళు, అక్కడ నుంచి వచ్చిన తేనె, ఇవన్నీ మధురమైన పదార్థాలు. అలాంటివి తిన్నాడు మానవుడు. నీళ్లు, అక్కడున్న నీళ్ళనే దోసుడితో పట్టి తాగాడు లీటర్లు. అంటే అప్పుడు ప్యూర్ వెర్జినాలిటీ ఉంది అక్కడ. మీరు గింజలు తినాలనుకుంటే ఆ గింజల్ని ఎప్పటికప్పుడు ఇసురాయిలో వేసి ఇసురుకొని అప్పుడే పౌడర్ తయారు చేసుకోవడము, అప్పుడే నూక తయారు చేసుకోవడము, అప్పుడే తినడం. బియ్యం దంచుకోవాలంటే వడ్లను తీసుకొచ్చి దంచి వీళ్ళు గింజలు నిల్వ చేసుకొని పౌడర్లు మార్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము పౌడర్నే నిల్వ చేస్తున్నాం. అక్కడ మీకు ఒక్కసారి గింజ బ్రేక్ అయిందంటే అది మీ దాంట్లో పోషక విలువలు నశించిపోతాయి. ఓకే, దాన్ని పాలిష్ పెడితే ఇంకా ఉన్నవి కూడా ఏమి ఉండవు, కాన్స్టిపేషన్ పెరుగుతుంది. దీనివల్ల మీకు ఆర్గాన్స్కి కావాల్సినటువంటి ఇవన్నీ అందవు. కాబట్టి మనము కంటి సమస్యల నుంచి దూరం కావాలన్నా, పంటి సమస్యల నుంచి దూరం కావాలన్నా, కంటి సమస్య ప్లస్ పంటి సమస్య ఇవి రెండు కలిసి ఉంటాయి ఇక్కడ. కొంతమందికి పళ్ళు ఊడిపోతాయి, చూపు తగ్గిపోతుంది. కొంతమందికి చూపు తగ్గిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి. ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అవును సార్, అంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పన్ను పీకాలంటే చూపు తగ్గే ప్రమాదం ఉంది, ఎందుకమ్మా రెండింటి కాంబినేషన్ ఉంటుంది అన్నమాట, పంటికి కంటికి. ఈ కాంబినేషన్ ని మనం కాపాడుకోవాలంటే మనం హోల్ గ్రెయిన్స్, బి విటమిన్ ఉండాలి, B12 ఉండాలి, సి విటమిన్ ఉండాలి, డి విటమిన్ ఉండాలి. రెండోది ఏ విటమిన్ కూడా ఉండాలి. చూడు, ఈ ఏ విటమిన్ ఈ న్యాచురల్గా వచ్చేటువంటి పంటల ద్వారానే వస్తుంది. మనం వీటికి దూరమైనాం ఈరోజు. పిల్లలకి ఏమి ఇస్తున్నాం అంటే జంక్ ఫుడ్ పెడుతున్నాం ఎక్కువగా. ఇవే బిస్కెట్లు, చాక్లెట్స్, కట్లెట్స్ ఇవే ఎక్కువ పెడుతున్నాం. చాక్లెట్లో నాన్ వెజ్ కలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ మనం పిల్లలకు అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, స్వీట్ స్టాల్ ఐటమ్ ఫుడ్ మానేసినారంటే, మీరు పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో శిశువు తీసుకుంటుంది అంటే తల్లి చాక్లెట్ తినడం మానేయాలి. ఇలాంటి జంక్ ఫుడ్స్ మానేసి న్యాచురల్ ఫుడ్లోకి వస్తే ఆ పిల్లలకి కంటి చూపు దెబ్బ తినదు. ఒకవేళ దెబ్బ తిన్న పిల్లలు కూడా ఈరోజు ఆ కంటి చూపుని మార్చుకునే అవకాశం ఉంది. దానికి ప్రకృతి జీవన విధానంలో మీకు పంచకర్మలు అనేవి ఉంటాయి. ఆ పంచకర్మల ద్వారా కూడా మీరు కంటి చూపును మళ్ళీ తిరిగి పొందొచ్చు. ఆహారం మార్చేసుకొని ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క జలనేతి, సూత్రనేతి అనేటువంటివి ఉన్నాయి, ప్రాణాయామం. ఇవి చేస్తే కరెక్ట్గా 40 days మీ కంటి చూపు మళ్ళీ మీరు తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. స్పెక్స్ లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆహారాల ద్వారా మీరు పండ్లని కాపాడుకోవచ్చు. ఎక్కువ నమిలితే, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్న పళ్ళకి ఎక్కువ ఆహారం, నమిలే ఆహారం తీసుకుంటే పళ్ళు ఎప్పటికీ పాడుగావు. ఎప్పుడు కూడా కళ్ళని కాపాడుకోవడం అంటే నీళ్లు కరెక్ట్గా తాగి, నిద్ర ఎక్కువ పోవాలి పిల్లలు. వాళ్ళకి టీవీలు, ఈ సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ నిద్రను భంగం చేసేసి తెల్లవారుజామున మళ్ళీ లేపి స్కూల్కి తరగకూడదు. ఇలా తప్పులు చేయకూడదు. వాళ్ళకి 12 గంటలు నిద్ర కావాలి. సార్, పంచకర్మల గురించి ఇందాక మీరు మాటల్లో చెప్పారు కదా, కొంచెం ఎలాబొరేటెడ్ వేగా ఎక్స్ప్లెయిన్ చేయరా? చాలా మందికి తెలియకపోవచ్చు దీని గురించి. పంచకర్మలు అంటే, పంచం అంటే 5. ఈ 5 కర్మలు ఎలా చేస్తారంటే ఆయుర్వేదంలో ఉంది ఇది అనమాట. ఇప్పుడు పొట్టని శుద్ధి చేసుకోవడం ఒకటి. ఏంటి పొట్టను శుద్ధి చేసుకోవాలంటే, ఈ లోపల ఇంట్రెస్ట్ ఇది ఉంది కదా మన పొట్ట, జఠరాగ్ని. దీన్ని ఏం చేస్తారంటే వస్త్రధౌతి అంటారు. వస్త్రధౌతి అంటే బట్టను లోపలికి తొడిగేస్తారు పొట్టలేకి. నీళ్లు బాగా తాపిస్తారు. ఆ నీళ్లు తాపించి వామిటింగ్ చేపిస్తారు. ఇది వామన ధౌతి అంటారు దాన్ని. వామన ధౌతి, వస్త్రధౌతి. నీళ్లు తాగిచ్చేసి వామిటింగ్ చేపిస్తారు. ఇది ఒకటి థెరపీ. రెండోది, ఈ పొట్టలో ఈ సిస్టమ్ ఇక్కడి నుంచి పైకి ఒక సిస్టమ్, కిందకు ఒక సిస్టమ్, ఆ తర్వాత మూడోది ఒక సిస్టమ్, ఇలా ఉంటుందన్నమాట. డివిజనల్గా ఉంటాయి. ఈ పైన తిన్న ఆహారం అంతా కూడా ఇక్కడి నుంచినే జీర్ణం అయిపోయి రెడీగా ఉంటేనే మన స్మాల్ ఇంటెస్టైన్ యాక్సెప్ట్ చేస్తుంది, లోపలికి అలో చేస్తుంది. ఇది డైజెషన్ కాకుండా యాసిడ్స్ ఫామ్ అయినాయి అనుకోండి, ఇది ఇంటర్నల్గా అలో చేయదు, వెనక్కి పంపిస్తుంది. ఆ వెనక్కి పంపించినప్పుడు వచ్చేదే వామిటింగ్. మీకు పుల్లగా తేపులు రావడము, బర్నింగ్ సెన్సేషన్ రావడము. అప్పుడు ఏం చేస్తుందంటే, నాకు లోపలికి వద్దు, ఇది ఆహారం పనికిరాదు కాబట్టి నేను వెనక్కి పంపిస్తున్నా అని ఇక్కడ పొట్ట నుంచి మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది. అదే మీకు వామిటింగ్ రావడం. తిన్నది తిన్నట్లుగా కక్కేస్తున్నాడండి మావాడు,
ఏం పెట్టినా జీర్ణం అవ్వట్లేదు అంటే కింద బ్లాక్ అయిపోయింది అని అర్థం. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ రెండు బ్లాక్ అయిపోతే మీకు కిందకి వెళ్ళదు, అవకాశం ఇవ్వదు శరీరం. దాన్ని ముందు మీరు క్లీన్ చేస్తే అప్పుడు మీకు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇది మనకు తెలియదు. దీనికోసం మనం ఏం చేయాలి? వామన ధౌతి, వస్త్ర ధౌతి చేయాలి. రెండు. దీని తర్వాత ఈ జలనేతి, సూత్రనేతి, ప్రాణాయామ, ఇవి 5 కర్మలు. ఈ 5 కర్మల్ని మనం కనుక చేస్తే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి పై భాగం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ కింద వాటి కోసము కింద మీరు వాటర్ బాగా ఇచ్చి ఆ కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలి. ముందు ఆ పెద్ద లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ చేసుకోవాలి. దీన్ని శంకు ప్రక్షాళన అంటారు. ఎనిమా చేసుకోవచ్చు. అలాగే ఇంకా దాని ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ విధంగా చేసుకోవచ్చు. నీళ్లు బాగా తాగాలి. ఒక రోజంతా ఫాస్టింగ్ పెట్టుకోవాలి. ఫాస్టింగ్ ఉండి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఎనిమా చేస్తే కన్నా ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది. ఇది శంకు ప్రక్షాళన. లేక రెండోది వామన ధౌతి, వస్త్ర ధౌతి. మూడోది జలనేతి, సూత్రనేతి. ఈ 5 కలిపితే మీకు పంచకర్మలు అంటారు. ఇప్పుడు మనము వారంలో ఒక రోజు కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఈ శరీరానికి లంకణం పెట్టి, లంకణం పరమౌషధం కూడా ఉంటుంది. లంకణం అంటే ఏంటి? లంకణం అంటే శరీరానికి రెస్ట్, ఫుడ్ పెట్టకుండా రెస్ట్ అన్నమాట. ఓన్లీ వాటర్తో లంకణం చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు శరీరం అంతా కూడా బాగా శుద్ధి చేసుకుంటుంది. శరీరం శుద్ధి చేసుకొని ఆ నెక్స్ట్ డే మనం కన్నా ఎనిమా చేయగలిగితే మీ లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. ఆ విధంగా లంకణం పెట్టుకోవాలి. లంకణము ఒకటి, ఉపవాసం ఒకటి, 2 ఉంటాయి. లంకణం అంటే శరీరము రోగానికి గురయ్యి అస్వస్థతకు గురైనప్పుడు చేయాల్సింది లంకణం. లేదు, వారంలో ఒకసారి మనం విశ్రాంతి ఇవ్వడానికి చేయాల్సింది ఉపవాసం. ఉపవాసం అంటే ఒకరోజు చేసేది. అది పళ్ళ పదార్థాలతోనో లేకపోతే పళ్ళ రసాలతోనో ఉపవాసం చేయొచ్చు. హాఫ్ డే తినడము, హాఫ్ డే ఏదన్నా ఉపవాసం అంటే అంటే కొంత సమయం, రోజులో హాఫ్ డే మనం శరీరాన్ని ఖాళీగా పెట్టుకోవడం, ఆ తర్వాత పొట్టకి లైట్ గా ఉన్నటువంటి నేచురల్ ఫుడ్ ఇవ్వడం. దీన్ని ఉపవాసం అంటారు. శరీరం రోగంతో బాధపడుతుంది చూసారా, జ్వరంతో కానీ ఇంకా వేరే ఏదైనా గాయం తగిలి ఎముక విరిగిపోయినప్పుడు కానీ లేకపోతే ఇంకా మనకేదో లంగ్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, వీటిని నయం చేసుకోవాలంటే లంకణం పెట్టుకోవాలి. లంకణం అంటే దీర్ఘకాలికంగా చేసేది. కంప్లీట్ ఫాస్టింగ్ లాగా. కంప్లీట్ అంటే ఏం చేయాలి? ద్రవాహారం మాత్రం ఇవ్వాలి. నీరు కానీ, తేనె కానీ, లేకపోతే పళ్ళ రసాలు పిండేసినవి కానీ బట్టలో అంత చిన్న యొక్క పీస్ కూడా వెళ్ళకూడదు. నీరసం అయిపోదా సార్ శరీరం? కాదు, శరీరం తిరిగి స్వస్థితికి వస్తుంది. ఇప్పుడు మన శరీరంలో ఉన్నది కణాలు కదా. కణం ఎంత ఉంటుంది? మైక్రో లెవెల్లో ఉంటుంది. దానికి ఆహారం ఏ స్థాయిలో ఇవ్వాలి? మనం అంతే స్థాయిలో ఇవ్వాలంటారు. ఇప్పుడు వంటలు చేసేదానికి అమ్మ అస్వస్థతలో ఉన్నప్పుడు మీరు కూరగాయలు తీసుకుని ఇచ్చారనుకోండి, వంట చేస్తుందా? అదే మీరు హోటల్ నుంచి తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, తినేసి రెస్ట్ తీసుకుంటుంది. ఆ విధంగా మన శరీరంలో కణాలకు కూడా మీరు ఈ మనం వెళ్ళిన ఆహారం రసంగా మార్చుకుంటేనే వాడుకుంటుంది అది రసాన్ని. మనం రసమే పైన నుంచి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇన్స్టంట్ ఎనర్జీగా వాడుకుంటుంది. అందుకే మనకి డాక్టర్ ఏం చేస్తారంటే సెలైన్ పెడతారు బ్లడ్కి. ఏంటది? దాని అర్థం ఏంటి? వంటలు లేకుండానే మీకు ఫ్లూయిడ్స్ ద్వారా శరీరానికి శక్తిని ఇవ్వడం. ఆ విధంగా మనం కూడా ఫ్లూయిడ్స్ ద్వారా శరీరాన్ని పోషించుకోవడం, కణానికి కావాల్సిన శక్తిని ఇవ్వడం. అలా ఇవ్వడం నేర్చుకున్నామంటే మనకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడేదానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాని పేరు లంకణం అంటారు. ఈ విధంగా లంకణం చేసుకుంటూ కొద్ది రోజులు ఉపవాసం చేసుకుంటూ ఈ యొక్క జలనేత్రి చెప్పాను కదా, జలనేతి మీన్స్ ఈ ముక్కులోకి నీళ్లు ఎక్కిస్తారు, ఈ ముక్కు ద్వారా వదులుతారు. దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఇలా వేస్తారు, ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఇలా వేస్తారు, ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు ఇక్కడంతా మీకు ఆ నీటిలో కూడా ఏం వేస్తారంటే సైంధవ లవణము, ఈ యొక్క పసుపు, న్యాచురల్ పసుపు, ఇవి 2 వేసి ఉడికిస్తారు నీటిని. అది చల్లారిన తర్వాత ఆ పైనుండి నీళ్లు వంచుకొని ఆ నీటిని ఎక్కిస్తారు. అప్పుడు ఎక్కించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పేరుకున్నటువంటి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ బ్లాకేజెస్ వల్ల విజన్ లాస్ అవుతుంది మీకు, ఈ బ్లడ్ వెజల్స్ వల్ల.
ఇక్కడ రక్త సరఫరా ఉండదు. ఈ సరఫరా లేకపోవడం వల్ల బ్లడ్ ఇక్కడ మీకు విజన్ లాస్ అవుతుంది. ఈ విజన్ లాస్ మళ్ళీ కంట్రోల్ రావాలంటే ఈ యొక్క జలనేత్రి చేసినప్పుడు నీళ్ళన్నీ ఇక్కడ వెళ్తాయి. ఇక్కడంతా మీకు చీమలు బారినట్లు ఉంటుంది. అలా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇందులోంచి కఫం అంతా వస్తుంది. అప్పుడు మీకు గళ్ళలన్నీ కూడా ఆ మ్యూకస్ అంతా కూడా గడ్డలు వస్తుంది ముక్కులో నుంచి. ఆ పిల్లలకి వీళ్ళకి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. కంటి చూపు తగ్గే పిల్లలకి ఆ యొక్క సిమ్టమ్స్ ఉంటాయి. కఫదోషం అంటారు దాన్ని. అప్పుడు నీళ్ళు ఎక్కించి తిరిగి మళ్ళీ థ్రెడ్ ఉంటుంది నోస్లోకి. ఇది సూత్రనేతి అంటారు దీన్ని. జలనేతి అయిపోయింది, సూత్రనేతి. ఈ సూత్రనేతి వల్ల ఈ ముక్కులోంచి తాడెక్కించి నోట్లోంచి తీసి క్లీన్ చేయాలి. తిరిగి మళ్ళీ ఇక్కడ ఈ ముక్కులోంచి ఒక తాడెక్కించి రెండింటికి కనెక్ట్ చేసి 2 ముక్కుల్లోంచి క్లీన్ చేయాలి. ఇది జలనేత్రి సూత్రనేతి అంటారు. ఈ 2 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బాగా వంగి ఆ వాటర్ ఎక్కడెక్కడైతే వెళ్ళిందో దాన్ని అంతా ప్రాణాయామం ద్వారా క్లీన్ చేసుకోవాలి. కిందకు వంగి అప్పుడు మీకు కంప్లీట్ అవుతుంది. ఇలా 40 days చేస్తే మీకు 100% మీ చూపు మీకు వచ్చేస్తుంది. న్యాచురల్ ఫుడ్ తినుకుంటూ వీలైనంత వరకు సాల్ట్ని అవాయిడ్ చేసేసి ఎప్పుడైతే మీరు ఈ యొక్క పంచకర్మలు చేస్తారో మీ శరీరం శుభ్రం అవుతుంది, మీ కంటి చూపు మీకు వచ్చేస్తుంది. ఇది చాలా సులభమైన పద్ధతి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.